చేతులు తట్టు చాపుదాము. మనస్ఫూర్తిగా మనకు రెండు చేతుల ఆకాశంలో తట్టు చాపి ఆయన ఒక కాంతిలో వెలుగుతూ ఈరోజు దేవుని దర్శించబోతూ ఉండగా, ఆయన ఈరోజు నిన్ను ఆదరించడం దిగి వచ్చి ఉండగా, ఆయన కృప నీకు చూపుతున్న దేవుని వైపు నీ చేతులు రెండు ఆకాశంలో తట్టు చాపి ఆయన వైపు చాపి మనసారా ఇస్తాయి. నీకన్నా దిక్కేది మాకు లేదు ప్రభా, నీకన్నా ఆధారం ఏది మాకు లేదు. నీ వైపు మా చేతులతో మనం పెడుతున్నామయ్యా, నీ వైపే మా చేతులైతే నేను స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. నాయన పర్వతములు కలిగిన మెట్టలు తత్తరిల్లినా, ఎలాంటి పరిస్థితులు మమ్మల్ని ఆవరించినప్పటికీ, అనేక మంది మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ, అందరూ మరిచిపోయిన స్థితిలో మేము ఉన్నప్పటికీ, అందరి చేత వెలివేయబడుతున్న స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ పరిస్థితులను బట్టి మేము నీకు దూరమైనప్పటికీ, నీ కృప మమ్మల్ని ఏనాడు విడిచిపోలేదు ప్రభా. అయ్యా నీ ప్రేమ మాకెప్పుడు నీవు చూపక మానలేదు ప్రభా. అయ్యా ఈనాటికి మేము నిలబడగలుగుతున్నాము అనంటే అది కేవలము నీవు చూపించిన ప్రేమ మాత్రమే. నీవు మమ్మల్ని నిలవబెట్టడం వలన మాత్రమే, నీవు మా పైన కృప చూపించడం వలన మాత్రమే ప్రభా. అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చగలవు ప్రభా. అయ్యా మరొకసారి నీ ముఖ కాంతి మా పైన ప్రకాశింపచేయండి అంటూ మనసారా అడుగుతావా దేవుణ్ణి? ఈరోజు అడుగునా దేవుణ్ణి, యేసయ్యా నీ ముఖ కాంతి మా పైన ప్రకాశింపచేయబడాలి, మా కుటుంబం పైన నీ ముఖ కాంతి ప్రకాశింపచేయబడాలయ్యా, నీ హస్తము మా పైన చాపబడాలి ప్రభా. నీ కృప మా కుటుంబమును ఆవరించాలి నాయన. అయ్యా నీ కృప లేకపోతే, నీవు బలపరచకపోతే, నీవు మాకు లోనే ఉండకపోతే, నీవు మమ్మల్ని నడిపించకపోతే, నీవు మాకు మార్గము చూపించకపోతే, నీవు దీవించకపోతే, నీవే మమ్మల్ని కాదండి మేము బ్రతకలేము ప్రభా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను అంటూ ఒకసారి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని మనసారా దేవుని ఒకసారి స్తోత్రం చెల్లించు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించు. ఆయనని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఆయన పైన కృపని ఏ విధంగా చూపిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఉంటే చాలు ప్రభు అంటూ మనసారా ఈ రోజు చిన్న ప్రార్థన చేసుకున్నాం, తీర్మానం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు పాటల్లో, కీర్తనల్లో, సాక్ష్యంలో దేవుడు నామాన్ని బయలుపరిచిన మనం ఆరాధనలో దేవుడు ప్రతి బిడ్డని ఆత్మతో అభిషేకించి ఉండగా, అతి ప్రాముఖ్యమైన సమయం నీ మాటలు వినే సమయంలో వెళుతూ ఉండగా ప్రభా, అయ్యా ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి, దర్శించండి నాయన. ఈ రోజు నాతో మాట్లాడండి ప్రభు అంటూ మనస్ఫూర్తిగా ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహాగరుడ దేవా, ఈ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ప్రభువా. అయ్యా ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో ఎన్నో పరిస్థితులు మధ్య మేము బయలుదేరము ప్రయాణము కొనసాగుతున్నప్పటికీ ప్రభువా, నీ ఉచితమైన కృప చొప్పున, నీ ఉచితమైన ప్రేమ చొప్పున ఈరోజు మమ్మల్ని నిలవబెట్టి నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు మా ఇంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రములు అర్పిస్తున్నాము డాడీ. జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా వారందరినీ మీరు తీసుకొచ్చేయడం బట్టి నీకే స్తోత్రములు నాయనా. వచ్చిన ప్రతి బిడ్డ, నిలబడి ఆరాధించిన ప్రతి బిడ్డను మీ ఆత్మతో మీరు అభిషేకించినందుకు నీకే స్తోత్రములు నాయనా. చేతి తీర్మానం చేసుకొని కోరుకుంటున్న ప్రతి బిడ్డ యేసు నామములో నీ కృపతో నింపబడును గాక. కృపతో నింపండి, దీవించండి నాయన. పాటల్లో, కీర్తనల్లో, సాక్ష్యాలు మీరు తోడుగా ఉన్నారు, మహిమ పొందుకున్నారు. అయ్యా ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. నీ ఆత్మతో ప్రతి బిడ్డను అభిషేకించినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. నీ మాటలు వినే సమయంలోనికి మేము వెళ్ళబోతూ ఉండగా అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరు హృదయంలో మీరు తెరవ చేయండి నాయన. అయ్యా మాట్లాడేది నేను కాదు, నా మాట కాదు, కానీ ప్రభువా అయ్యా అది నీ మాటగా నా నోటి నుంచి ప్రజల హృదయాల్లోకి మీరు వెల్లడి పరిచినందుకు నీకే స్తోత్రములు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి
ఆ మాట ద్వారా ఒక నూతన కార్యము జరిగించి బలపరిచి ఆశీర్వదించి నీ కృపతో నింపమని యేసు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.